హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ అండి. భక్తులారా, మన జీవితంలో వచ్చే అడ్డంకులు, అపజయాలు, దృష్టి దోషాలు ఇవన్నీ మన కర్మలో వచ్చిన మలినాల వల్లే అని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. ఇలాంటి సమస్యలను తొలగించడానికి దేవతలలో అత్యంత శక్తివంతమైన పేరెన్నిక పొందిన తల్లి వరాహి పరమేశ్వరి దేవి, ఆద్య వారాహి పరమేశ్వరి దేవి అమ్మ ఈ ఒక్క జపం భక్తుల జీవితాన్ని అమూల్యంగా మార్చగల శక్తి కలిగినది. ఈ వీడియోలో వారాహి అమ్మ అవతారము, ఆమె రహస్య శక్తులు, మీ ఇంట్లో వెంటనే ఫలితాలు ఇచ్చే సాధనాలు అన్నీ క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా అమ్మకు నమస్కారం చెప్పి వీడియోను ప్రారంభిద్దాము. వారాహి అమ్మను శ్రీచక్రంలో అష్టమృత కళతో అత్యంత శక్తిగల సంపన్నురాలు రూపం. అమ్మ శరీరము వారాహి స్వరూపము. ఈ ప్రతాపము భక్తుల పాపాన్ని చీల్చి శుద్ధం చేస్తుంది. పురాణాల్లో చెప్పిన కథల ప్రకారము అసురులు భూమిపై దుష్టశక్తులు పెంచినప్పుడు దేవతలు మహావిష్ణువును ప్రార్థించారు. ఆయన వారాహ అవతారము అవతరించినప్పుడు ఆయన శక్తి రూపమే వరాహీదేవి ప్రత్యక్షమయ్యింది. ఆమె ఖడ్గము శత్రుదోషాన్ని నాశనం చేస్తుంది. అమ్మ కిరీటము భక్తులకు ధైర్యం నింపుతుంది. అమ్మ కరుణ తను పిలిచిన వానికి దైవిక రక్షణను ఇస్తుంది. వారాహి తల్లి రాత్రి సమయంలో మనసు నిశ్శబ్దంగా చేసుకొని ఉంటుంది. ఇంట్లో శాంతి ఏర్పడుతుంది. శక్తులు సులభంగా గ్రహించబడతాయి. అందుకే రాత్రి సమయంలో అమ్మ పేరును జపిస్తే భక్తికి వెంటనే శుభ ఫలితం లభిస్తుంది. శాస్త్రం చెప్పింది, రాత్రి 9 గంటల సమయం నుండి 12 గంటల సమయం మధ్య వారాహి అమ్మ పూజ చేసిన వారికి ఫలితాలు వేగంగా వస్తాయి. అత్యంత శక్తివంతమైన వారాహి అమ్మ జపము. ఈ మంత్రాన్ని మీరు వినగానే శరీరంలో ఒక శాంతి, ధైర్యము కలుగుతుంది. ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః. సాధించాలనుకున్న కోరికకు ప్రత్యేకమైన మంత్రం అండి. ఈ మంత్రమును 11 సార్లు రోజుకు పఠిస్తే మీరు సాధించాలనుకున్న కోరికను ప్రత్యేకమైన ఫలితాలైతే లభిస్తాయండి. మీరు ఓం విద్యావార్యై స్వాహ, ఓం శ్రీ విద్యావారి స్వాహ, ఓం శ్రీ విద్యారి స్వాహ అని జపించాల్సిన విధానమును ఈ మంత్రమునైనా 21 సార్లు అయితే జపం చేయండి. మనము మొదటగా దీపంను వెలిగించి అమ్మను మనస్సులో ఊహించుకోండి. 21 సార్లు జపం చేయండి. 3 రోజుల్లో మార్పును చూస్తారు. ఇంట్లో కలహాలు తగ్గుతాయి, దృష్టి దోషాలు తగ్గుతాయి, నిద్ర బాగా వస్తుంది, భయం పోతుంది. వారాహి అమ్మకు చేసే చిన్న పూజ వలన భారీగా ఫలితాలు లభిస్తాయి. ఈ పూజ సింపుల్గా ఉంటుందండి, కానీ ఫలితం అద్భుతము. పూజా పదార్థాలు: 1 నువ్వుల గిన్నె, కొద్దిగా బెల్లం, 1 దీపం. ముందుగా అమ్మకు దీపం వెలిగించాలి. నువ్వులు, బెల్లం అమ్మకు సమర్పించాలి. ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః అని 11 సార్లు జపించాలి. భక్తులు చెప్పిన ఈ 3 విషయాలు ఏంటంటే, 3వ రోజుకే చెత్త సమస్యలు తగ్గుతాయి. ఎంతకాలంగా ఉన్న అడ్డంకి కూడా తొలగిపోయింది. బిజినెస్లలో సడన్గా ఫలితం వచ్చింది అంటే అమ్మ దయ వెంటనే పనిచేసే శక్తి కలిగి ఉందని అర్థము. వారాహి అమ్మ ఆశీర్వాదము ఏ సమస్యలో ఉన్నా ఏం చేస్తుందంటే, అప్పుల సమస్యల్లో రాత్రి 11 గంటల సమయంలో 11 సార్లు జపించాలి. శత్రుదోషము, కార్య విఘ్నం కోసము నువ్వుల దీపంను వెలిగించండి. కుటుంబ దృష్టి కోసము నువ్వులు ప్లస్ జపము 3 రోజులు చేయాలి. పిల్లలకు ఆరోగ్య రక్షణ కోసం జపముతో నీళ్లకు చెప్పి పిల్లలకు ఇవ్వండి. ఇవి భక్తులపై అనుభవాలు ఆధారంగా వచ్చిన ఫలితాలు. వారాహి అమ్మ ప్రత్యేకత జితాశక్తి అంటే సమస్యలను జయించే శక్తి. వారాహి అమ్మను పూజించిన వారికి ఈ 7 వరాలు లభిస్తాయి. దృష్టి దోషం నుండి పూర్తి రక్షణ, అడ్డంకుల నుండి తొలగింపు,
ధనలాభము, ధైర్యము మరియు చిత్తశుద్ధి, శత్రుదోష నివారణ, ఆరోగ్యం, శాంతి, శక్తి, ఇంట్లో శుభ్ర ప్రవాహం పెరగడం. ఈ వరాలు భక్తితో వచ్చిన శాంతి, మనస్సులో వచ్చిన నమ్మకం వల్ల లభిస్తాయి. భక్తులారా, వారాహి అమ్మ దయ పొందడానికి అతిపెద్ద పూజ ఏమిటంటే మనస్సు. ఈరోజు చెప్పిన జపము, సాధన, పూజ మీ జీవితంలో మంచి మార్పును తీసుకురావడానికి సహాయపడతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక మరిన్ని దేవతా మహిమలు, భక్తి కథలు, ప్రత్యేక సాధనలను తెలుసుకోవాలంటే అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వారాహి అమ్మ ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలి. జై వారాహి అమ్మ.